నిజం చెప్తున్నా, నాకు ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత సో నా మీద నాకే గలీజ్ అనిపించింది. ఫ్రెండ్కి మాత్రం న్యాయం చేయండి అన్న, అట్లాంటి పిరికి వ్యక్తి కాదా మీకు. నాకే నా ఫ్యామిలీ గురించి అందరి గురించి ధైర్యం చెప్పేది. నేను ఏదైనా తప్పు మాట్లాడితే మాత్రం సారీ, బట్ జస్ట్ నేను అనుకున్నా. సో మన ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు సో దయాకర్ అనే పర్సన్ అంటే పక్కన కూర్చోవడం జరిగింది. చిక్కిని అట్లాగే శృతిని నేను అడగడం జరిగింది, ఈ అబ్బాయి ఎవరు అని అంటే చెప్పొద్దు అని చెప్పింది అన్నయ్య. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ చెప్పొద్దు అని చెప్తుండే, సో అందుకని చెప్పలే అన్న అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో పెళ్ళికి కూడా వీళ్ళ పేరెంట్స్ వెళ్ళలే. ఎందుకు వెళ్ళలే అంటే ఇంకో విషయం, చిక్కి కూడా అసలు పెళ్ళికి వెళ్ళలేదు. తనకి ఎవ్వరు లేరు అంటే చిక్కి కూడా మాట్లాడడం తగ్గించేసింది. 25 డేస్ మనకు మ్యారేజ్ అయ్యి అంటే ఇది బయటికి తెలిస్తే ఏమైనా అవుతుందా. సో హ్యాంగింగ్ వేస్తే ఇక్కడ నుంచి రావాలి అంటే ఇట్లా తాడు ఉన్నట్టు రావాలి, బట్ రాలేదు. ఈ ఫ్యాన్ కాడికి వెళ్ళే రింగుకు చున్ని జ్వర కొట్టాలి. ఫ్యాన్ మీద డస్ట్ అట్లా ఉన్నది, డస్ట్ చున్ని పోయినప్పుడు డస్ట్ జరిగిపోలే కదా. దయాకర్ వాళ్ళు 8,50,000 3 నెలల్లో మేము శృతి వాళ్ళ పేరెంట్స్ కాంప్రమైజ్ అయ్యారు. ఇంత గట్స్ ఉన్న అమ్మాయి అసలు సూసైడ్ చేసుకుంటుందా అనేది అయితే ఒకటి ఉంది. ప్రజెంట్ మా నాన్న చేసుకున్నాక మా ఆయన, మా ఇల్లే మాకు హీరోలు అంతే, ఎవరు లేరుగా రారు. హీరోయిన్ నేను, మా అమ్మ. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఫోక్ సింగర్ శృతి. సో శృతి చనిపోయి 2 రోజులు అవుతుంది. బట్ శృతి ఆత్మహత్య చేసుకుందా లేకుంటే ఎవరైనా చంపేశారా అనేది అందరికీ క్వశ్చన్ మార్క్గా ఉంది. సో నాకు కూడా. కానీ ఫస్ట్ నాకు అసలు శృతి చనిపోయింది అని తెలియగానే నేను షాక్కి గురయ్యా. ఎందుకంటే అంత గట్టిగా అంత మంచిగా మాట్లాడే అమ్మాయి అంటే తనకు ఎక్కువ ధైర్యం ఎక్కువ, కానీ అంత అంటే పిరికిగా ఆత్మహత్య చేసుకుంటుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉండే నాకు కూడా. సో ఎందుకంటే తను నా ఇంటర్వ్యూలో అసలు ఎంత ఓపెన్గా సో వాళ్ళ నాన్న గురించి అడిగినా, లవ్ గురించి అడిగినా, పెళ్లి గురించి అడిగినా, దేని గురించి అడిగినా నా పెళ్ళి నేనే చేసుకుంటా అంటే మా అమ్మ నాన్నకి నేను అంటే ఇబ్బంది పెట్టదలుచుకోలేను అని చెప్పడం, కానీ వాళ్ళ ఫ్యామిలీకి అంటే కొంచెం తోడుగా ఉండడం, అంటే హెల్ప్ చేయడం, అంటే అంత చిన్న ఏజ్లో. కానీ ఇప్పుడు అంటే తనకు నేమ్ అంటే హైప్ అవుతున్న రోజులలో తను చనిపోవడం నాకు అస్సలు నచ్చలేదు. కానీ అంటే తను పిరికిగా ఎందుకు చేసుకుంది, అసలు ఆత్మహత్య చేసుకుందా అనేది నాకు క్వశ్చన్ మార్క్ ఉంటే నేను బాగా ఆలోచించి ఎంత ఆలోచించినా నాకు ఇంకా డైలమాలోనే ఉన్నా. ఎందుకంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. సో లాస్ట్ కార్యక్రమాల్లో కూడా నేను పాల్గొనడం జరిగింది. బట్ నాకు అక్కడ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషను, అట్లాగే నాకు తెలిసిన ఇన్ఫర్మేషను దాన్ని బేస్ చేసుకొని నేను ఒకటి ఊహించుకున్నా. సో ఓన్లీ నా ఊహ మాత్రం నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అంటే అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో నాకైతే తెలియదు. బట్ నేను మాత్రం దాని గురించి నేను చెప్తా. బట్ మీరు మాత్రం ఎవరు తప్పుగా అనుకోవద్దు. బట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తున్నా, నేను అనుకున్నది మీకు షేర్ చేస్తున్నా. సో అంటే శృతి చనిపోయిందని తెలియగానే నాకు అంటే బాధ అనిపించింది ఫుల్. అంటే ఎందుకంటే ఇంత మంచి అమ్మాయి, అంటే ఫేమ్ వస్తున్న అమ్మాయి, అసలు నిజం చెప్తున్నా మన ఇంటర్వ్యూలో చాలా హైలైట్ అయింది అమ్మాయి. అంటే మనం ఇంటర్వ్యూ చేసిన తర్వాత హైలైట్ అయింది. దాని తర్వాత కొన్ని ఛాన్స్ ఇస్తామని చెప్పి మనకు కాల్ చేయడం జరిగింది. నేను వాళ్ళకి అంటే శృతి వాళ్ళతో, చిక్కి వాళ్ళతో అంటే మాట్లాడిపించడం జరిగింది. అంటే అట్లా 2-3 అవకాశాలు వచ్చినాయి. అంటే నేను గొప్పగా చెప్పుకోవట్లేదు, జస్ట్ నేను నార్మల్గా చెప్తున్నా, ఎందుకంటే మీకు కూడా తెలియాలని చెప్పేసి. సో అట్లాంటి అమ్మాయి అంటే అంత గట్టిగా మాట్లాడే అమ్మాయి అంటే సూసైడ్ చేసుకోవడం అయితే నాకు అసలు అంటే నేను నిజమా అంటే నిజంగా శృతి సూసైడ్ చేసుకుందా అనేది నాకు ఉండే. అంటే దీని గురించి నేను మాట్లాడితే ఫస్ట్ మన ఇంటర్వ్యూకి వీళ్ళు రావడం జరిగింది. సో మన ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు శృతి, చిక్కి అట్లాగే దయాకర్ అనే అబ్బాయి రావడం జరిగింది. సో ముగ్గురు నా ముందు కూర్చొని అంటే ఇంటర్వ్యూ ముందు నేను ఒక 10 నిమిషాలు మాట్లాడతా వాళ్ళతో, అంటే ఎవరితో అయినా కానీ. సో వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు సో దయాకర్ అనే పర్సన్ అంటే పక్కన కూర్చోవడం జరిగింది. సో నేను అప్పుడు చిక్కిని అట్లాగే శృతిని నేను అడగడం జరిగింది, ఈ అబ్బాయి ఎవరు అని అంటే మా క్యాబ్ డ్రైవర్ అన్న అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దాంతో నేను ఏం మాట్లాడలేదు. బట్ తిను పెళ్లి చేసుకున్నప్పుడు నేను ఇన్స్టాలో నేను మెసేజ్ చేశాను తన స్టోరీ చూసి, శృతి పెళ్లి చేసుకున్నావా అని చెప్పేసి. అంటే దానికి అసలు అంటే ఏం రిప్లై రాలేదు. సో దాని తర్వాత సరే ఎవరి పర్సనల్ వాళ్ళది అని చెప్పేసి నేను ఏం అడగలేదు. సో మన ఇంటర్వ్యూ రోజు నేను అడిగినప్పుడు జస్ట్ క్యాబ్ డ్రైవర్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో మన ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వాళ్ళు చాలా క్లోజ్ అయ్యారు. అంటే ఎట్లా అంటే నేను అన్న వాళ్ళ చెల్లెల్లో అన్నట్టు ఒక బాండ్ ఏర్పడ్డది. దాని తర్వాత నేను కాల్స్ మాట్లాడడం, అంటే ఏమైనా అవకాశాలు వస్తే చెప్పడం, సో అంటే ఏమైనా హెల్ప్ కావాలన్నా కానీ మనం చేద్దామని చెప్పేసి చెప్పడం, ఇవన్నీ జరిగినాయి. సో దాని తర్వాత ఈ అబ్బాయిని పెళ్లి చేసుకున్నప్పుడు అసలు మాకు అసలు అంటే ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుందా అని చెప్పేసి నేను అంటే ఫోటో చూసి నేను అనుకున్నా. దాని తర్వాత సరేలే అంటే లవ్ చేసుకున్నారేమో అది అని చెప్పేసి అనుకున్నాం. ఎందుకంటే నేను అప్పుడు అనుకున్నా అంటే వీళ్ళు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అంటే లవ్ చేసి ఉండొచ్చు, ఇంకా నాకు ఏం చెప్పాలో తెలియక సో అట్లా చెప్పారు అని చెప్పేసి నేను అనుకున్నా. ఆ విషయం నేను చిక్కిని అడగడం జరిగింది.
అంటే మీరు నాకు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు తిను మా అన్నయ్య అంటే కార్ డ్రైవర్ అని చెప్పేసి చెప్పినావు కదా చిక్కి. సో అంటే ఈ విషయం ఎందుకు చెప్పలే అంటే నన్ను శృతి చెప్పొద్దు అని చెప్పింది అన్నయ్య. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ చెప్పొద్దు అని చెప్తుండే, సో అందుకని చెప్పలే అన్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది. బట్ తిను చనిపోయింది కదా, సో అంటే ఎందుకు అంటే తిను చనిపోయింది ఆత్మహత్య అంటే మర్డర్ అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. సో అంటే వీళ్ళ నాన్నతో నాకు మాట్లాడినప్పుడు వీళ్ళ నాన్న నాకు ఏం చెప్పడం జరిగిందంటే, అంటే వీళ్ళిద్దరు లవ్ చేసుకున్నట్టు నాకు చెప్పారు. దాని తర్వాత ఇద్దరికి పెళ్లి చేద్దామని చెప్పేసి మేము మాట్లాడుకున్నాం. దాని తర్వాత వాళ్ళు 4 తులాల బంగారం అట్లాగే కొన్ని కట్నాలు వాళ్ళు అడగడం జరిగింది. దానికన్నా ఎక్కువ అడగడం జరిగింది. సో నేను అంత ఇచ్చుకోలేనని చెప్పి చెప్పడం జరిగింది. దాని తర్వాత తిను కొంచెం అటు ఇటు చేస్తుంటే నాకు ఆ అబ్బాయి పైన నాకు డౌట్ వచ్చింది. దాంతో నేను శృతితో నేను మాట్లాడినా, అంటే తను మంచోడు కాదనిపిస్తుందమ్మా, కొంచెం ఆలోచించు అది ఇది అంటే తను ఏమనుకుందో ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. అంటే హైదరాబాద్కి షూట్స్ అవి ఇవి అని చెప్పేసి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పేసి వాళ్ళ నాన్న చెప్పడం జరిగింది. తిరిగి ఫోన్ చేస్తే ఇక నేను అక్కడే ఉంటా అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ వీళ్ళు ఊరి పెద్దలతో వీళ్ళందరినీ తీసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత తను నేను రాను, నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి చెప్పింది శృతి. ఇంకా మేము వచ్చేసినాం అని చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు కార్డ్స్ అవి ఇవి పంచినప్పుడు కూడా వీళ్ళకి చెప్పడం అంటే వీళ్ళు ఊరి పెద్దలు మొత్తం అంటే శృతి వల్ల ఊరి పెద్దలు వాళ్ళందరూ వెళ్ళడం జరిగింది. అడిగితే సో అంటే మేము మాకు ఇష్టం ఉంది, మేము చేసేసుకుంటాం, ఇప్పుడు మా అమ్మాయి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగిందంట, అంటే దయాకర్ వాళ్ళ పేరెంట్స్. దాంతో అక్కడితో అయిపోయింది. సో పెళ్ళికి కూడా వీళ్ళ పేరెంట్స్ వెళ్ళలే. ఎందుకు వెళ్ళలే అంటే శృతి వాళ్ళ బాబాయ్ చనిపోయాడంట. సో వీళ్ళకు అంటూ అట్లాగే సృష్టి సంథింగ్ ఏదో అంటారు కదా, సో అది ఉండడంతో వీళ్ళు వెళ్ళలేకపోయారు. ఇంకో విషయం, చిక్కి కూడా అసలు పెళ్ళికి వెళ్ళలేదు. అంటే చిక్కి అంటే వీళ్ళ అమ్మ నాన్న కూడా వెళ్ళట్లే, అంటే నేను వెళ్తే ఏమన్నా అనుకుంటారా అని చెప్పేసి వెళ్ళలేదా అంటే నిన్న ఒక రీజన్ చెప్పడం జరిగింది. అంటే వాళ్ళ అంటే రిలేటివ్స్లో కూడా ఎవరు చనిపోయారు, నేను వెళ్ళలే అన్నా అని చెప్పేసి తను కూడా చెప్పడం జరిగింది. సో పెళ్ళి అయిపోయింది. దాని తర్వాత ఉన్నారు. దాని తర్వాత చిక్కి రీసెంట్గా శృతికి ఒక సాంగ్ ఆఫర్ వస్తే సో నువ్వు కూడా పాడాలని చెప్పేసి చిక్కిని పిలవడం జరిగింది. వీళ్ళిద్దరు కలిసి ఒక స్టూడియోలో పాటలు పాడడము ఇవన్నీ షూట్స్ అవన్నీ అయిపోయిన తర్వాత సో ఇంటికి వచ్చేటప్పుడు అంతా ఓకేనని చెప్పేసి చిక్కి శృతిని అడగడం జరిగిందంట. సో అప్పుడు అంత ఓకే అని చెప్పేసి చెప్పిందంట. సో ఆ అబ్బాయి కూడా చాలా ప్రేమగా చూసుకున్నాడంట. అంటే అది నటన లేకుంటే రియల్గా తనను అంత ప్రేమించిండా మనకు తెలియదు. బట్ వీళ్ళ ప్రేమ మాత్రం ఒక 6 నెలల నుంచి వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో లవ్ చేసుకున్నట్టు చెప్తున్నారు. అంటే 6 నెలల్లో అసలు ఎట్లా లవ్ అనేది ఏర్పడుతుందో నాకు తెలియదు. అంటే వీళ్ళు లవ్ చేసుకున్న వాళ్ళు అంటే లవ్ అట్రాక్షనా అనేది కొంచెం ఆలోచించి లవ్ చేయాలి. సో లవ్ చేసుకొని అంటే 6 మంత్స్లో అంటే ఆ పేరెంట్స్ని కాదని చెప్పేసి పెళ్లి చేసుకోవడం ఇవన్నీ అంటే ఇక్కడ మనం శృతి కేసులో మనం చూసుకుంటే అంటే వీళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి ఈమె వెళ్ళిపోయి అక్కడ ఉంది. సో అక్కడ ఉన్న తర్వాత సో ఆమె తనకి ఎవ్వరు లేరు. అంటే చిక్కి కూడా మాట్లాడడం తగ్గించేసింది అంటే ఒంటరిగా ఫీల్ అయ్యింది. దాని తర్వాత వాళ్ళ హస్బెండ్ దయాకర్ అట్లాగే వాళ్ళ అత్త వీళ్ళు ముగ్గురే అంటే వీళ్ళ ముగ్గురితోటే మాట్లాడడం అంటే అదొక భయం అనేది కూడా ఏర్పడుతుంది. అంటే రోజు అందరితో మాట్లాడి అంటే పేరెంట్స్తో మాట్లాడకపోవడం అట్లాగే ఫ్రెండ్తో మాట్లాడకపోవడం సో ఇట్లా కొన్ని ఉండొచ్చు అని చెప్పేసి నాకు అనిపించింది. అదొక భయం ఏర్పడింది ఆ శృతికి అనేది ఒకటి. ఇంకో విషయం ఏంటంటే అంటే నిన్న నాకు ఒక షాకింగ్ న్యూస్ అయితే ఒకటి నాకు వినిపించింది, నాతో కొంతమంది చెప్పారు. అంటే దాంట్లో ఎంత వాస్తవం ఉందో నాకైతే తెలియదు. బట్ నేను అది విన్న తర్వాత అంటే నేను ఆలోచించా. అంటే శృతి 4 నెలల గర్భవతి అని చెప్పేసి నాకు నిన్న అక్కడ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అంటే ఇప్పటి వరకు చెప్పిందంతా ఒక ఎత్తు. అంటే ఈ 4 నెలల గర్భవతి అని తెలిసిన తర్వాత అంటే నేనేమనుకున్నా అంటే వీళ్ళు పెళ్లి చేసుకొని నాకు తెలిసి 25 డేస్ ఏమవుతుంది. అంటే 4 మంత్స్ ప్రెగ్నెన్సీ తను అంటే ఇప్పుడు చనిపోయినప్పటికీ 4 నెలల గర్భవతి అని చెప్పేసి చెప్తున్నారు చాలామంది. సో అక్కడ ఏంటంటే తిను అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం కూడా అది అయ్యి ఉంటుంది. అంటే పెళ్లి కాకముందుకే నేను ప్రెగ్నెంట్ అయ్యాను కాబట్టి అంటే మా ఇంట్లో వాళ్ళకి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి భయం పడి అంటే తిను అక్కడికి వెళ్ళిపోయి తనని పెళ్లి చేసుకోవాల్సిందని చెప్పేసి అడిగి ఉండొచ్చు. అందుకని తను కూడా పెళ్లి చేసుకోవచ్చు అనేది నాకు ఒకటి అనిపించింది. సో వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత సో అంటే ఈ 25 రోజులు అవ్వంగానే తను కట్నం గురించి అంటే మీ పేరెంట్స్ ఇట్లా కట్నం ఇస్తున్నారు కదా, అది ఇస్తున్నారు కదా, డబ్బు ఇస్తున్నారు కదా, వెళ్ళి తీసుకొనిరా అని చెప్పేసి చెప్పడం జరిగినట్టు మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో అట్లా ఇబ్బంది పెట్టొచ్చా అని చెప్పేసి కూడా అనిపిస్తుంది. సో అంటే అంటే చెడ్డ పేరు రావద్దని చెప్పేసి 4 మంత్స్ ప్రెగ్నెంట్ కాబట్టి వెళ్ళిపోయిందని అదొకటి అనుకోవచ్చు మనం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉంది అంటే 25 డేసే మనకు మ్యారేజ్ అయ్యి అంటే ఇది బయటికి తెలిస్తే ఏమైనా అవుతుందా
అని అనుకుందా, లేకుంటే తిను ఏం మనకు అంటే కట్నం ఏం తీసుకురాలేదు అని చెప్పేసి వాళ్ళు నిజంగా ఇబ్బందులు పెట్టారా అనేది మనకు తెలియదు. బట్ నిన్న వాళ్ళ ఫాదర్ మాట్లాడుతూ, అంటే శృతి వాళ్ళ నాన్న మాట్లాడుతూ, అంటే ఒకవేళ తను ఆత్మహత్య చేసుకుంటే, అంటే నిజంగా ఉరి వేసుకుంటే, అంటే ఫ్యాన్కి ఉరేసుకున్నప్పుడు ఫ్యాన్కి మన ఇళ్ళల్లో అందరి ఇళ్ళల్లో ఫ్యాన్కి దుమ్ము అనేది పడుతుంది, అంటే బ్లాక్గా. సో మనం దానికి హ్యాంగ్ వేసుకున్నప్పుడు కొంచెమన్నా అది దుమ్ము అనేది ఇట్లా అంటే తూడ్చినట్టు అవుతుంది కదా, అక్కడ లేదు, ఆ ఆనవాళ్ళు మాకు కనిపించలేదు. సో హ్యాంగింగ్ వేస్తే ఇక్కడ నుంచి రావాలి, అంటే ఇట్లా తాడు ఉన్నట్టు రావాలి, బట్ రాలేదు, అంటే నిజంగా వాళ్ళు చంపేశారు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా అంటే ఒకవేళ సూసైడ్ చేసుకుంటే, అంటే హ్యాంగింగ్ అంటే ఉరి వేసుకుంటే అంటే నాలుక బయటికి వస్తుంది అని చెప్పేసి కొంతమంది అన్నారు. శృతికి రాలేదు, సో అది శృతి ఆత్మహత్య చేసుకోలేదు, అంటే వాళ్ళే చంపేశారని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే నేనేమనుకుంటున్నా అంటే శృతి అంటే ప్రెగ్నెన్సీ అంటే తను గర్భవతి కాబట్టి అంటే నాకు చెడ్డ పేరు వస్తుంది, ఇప్పుడు నాకు మంచి పేరు వస్తుందని చెప్పేసి చనిపోయి ఉంటుంది అనేది ఒకటి. అదేవిధంగా అంటే తిను ఏమీ అంటే మాకు ఆస్తి ఏం తీసుకురాలేదు, అంటే కట్నం ఏం తీసుకురాలేదు, అంటే బంగారం డబ్బులు ఇస్తున్నారు అదేం తీసుకురాలేదు, అంటే తిన హాఫ్ ఎకరా దానిపైన తిన కన్నుండి అంటే చంపేద్దామని చెప్పేసి, అంటే వీళ్ళిద్దరు గొడవ అయ్యి లేకుంటే ఏదైనా జరిగి ఉంటుంది అని చెప్పేసి అదొకటి. ఇంకోటి మ్యారేజ్ అయ్యి 25 డేసే అయ్యింది, అంటే 4 months ప్రెగ్నెన్సీ, అంటే ఏమన్నా బయట వాళ్ళు ఏమనుకుంటారో, అంటే సమాజం ఏమనుకుంటుందో అని చెప్పేసి చనిపోయిందా, లేకుంటే వీళ్ళు చంపేశారా, డబ్బు కోసం వీళ్ళు చంపేశారా అనేది ఇప్పటి వరకు మనకు తెలియదు. సో అంటే పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది, సో వాళ్ళు ఎంక్వైరీ చేసి అది చేస్తారు అని చెప్పేసి అనుకున్నా. కానీ బట్ నేను అక్కడికి వెళ్ళింది అసలు నిజాలు ఏందో చూపిద్దామని చెప్పేసి వెళ్ళా. బట్ లాస్ట్లో నాకు ఒక విషయం నాకు వినిపించడం జరిగింది. సో శృతి వాళ్ళ పేరెంట్స్ కాంప్రమైజ్ అయ్యారు, అంటే 8,50,000కి, అంటే వీళ్ళకు అంటే ఎవరో పెద్దలు అంటే కాంప్రమైజ్ చేసి, అంటే దయాకర్ వాళ్ళు 8,50,000 3 నెలల్లో మేము వాళ్ళకి ఇస్తాం, అంటే కేసు అవి ఏం పెట్టొద్దు, అంటే మీ అమ్మాయి ఎట్లాగో చనిపోయింది కదా, ఈ 8,50,000 తీసుకోండి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం, అంటే వీళ్ళ సైడ్ పెద్దలు వాళ్ళ సైడ్ పెద్దలు ఇద్దరిని చేయడం జరిగింది అని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. బట్ నిజం చెప్తున్నా, నాకు ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత సో నా మీద నాకే గలీజ్ అనిపించింది. ఎందుకంటే అంటే ఒక ఫోక్ సింగర్ అంటే చనిపోయింది, అసలు వాళ్ళు చంపేశారా ఈమె చనిపోయింది అనేది అసలు కంక్లూజన్ ఎవ్వరికి రాలేదు. ఇప్పటి వరకు నాకు తెలిసి చనిపోయిన శృతికి తప్ప, ఆ దేవుడికి తప్ప ఎవ్వరికి తెలియదు అంటే శృతి ఎలా చనిపోయింది అనేది మాత్రం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా చెప్పరు, అంటే దయాకర్ వాళ్ళు చంపేశారా, నిజంగా ఆమె చనిపోయిందా, అంటే వాళ్ళు చంపేసినట్టు వాళ్ళకి తెలుస్తుంది, బట్ తను సూసైడ్ చేసుకుంటే ఎలా చనిపోయిందో వాళ్ళకి తెలియదు. అంటే వాళ్ళు బయటకు వచ్చి మేము చంపామని చెప్పేసి వాళ్ళు చెప్పరు. బట్ ఇది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. అంటే శృతి ఇప్పటికీ నాకు ఉంది, అంత గట్స్ ఉన్న అమ్మాయి అసలు సూసైడ్ చేసుకుంటుందా అనేది అయితే ఒకటి ఉంది. బట్ ఈ సమాజం ముందు ఎవరైనా తల వంచాల్సిందే కాబట్టి, అంటే రేపొద్దున నాకు ఇంత పేరు వస్తుంది, అంటే నేను ప్రెగ్నెంట్గా ఉన్నా అని చెప్పి బయట తెలిస్తే ఏమవుతుందో అని ఆలోచించిందా అనేది అయితే నాకు అనిపిస్తుంది. అంటే నిజమెంత అబద్ధమెంతో నాకు తెలియదు, జస్ట్ నేను అంటే ఊహిస్తున్నా, అదే మీకు చెప్తున్నా, మీరు తప్పుగా అయితే అర్థం చేసుకోవద్దు. అంటే తిను చావుకు అంటే ఇన్ని కారణాలు ఉన్నాయి కదా, అంటే ఏది కరెక్ట్ అయ్యి ఉంటుందో అనేది నాకీ క్వశ్చన్ మార్క్. అంటే నిజం చెప్తున్నా, శృతి చనిపోయిందని చెప్పి నాకు మొన్న తెలియగానే నాకు అసలు నిద్ర రాలేదు. ఇంత మంచి అమ్మాయి, అసలు ఇంత టాలెంట్ ఉంది, అంటే ఎంతో కష్టపడి చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి అంటే జానపద పాటలు పాడుకుంటూ, అంటే కొన్ని టీవీ షోస్ చేసుకుంటూ, అంటే మెల్లగా అంటే పొలిటికల్ ఎప్పుడన్నా మన ఇవి ఎలక్షన్స్ ఉన్నప్పుడు తను అంటే వెళ్ళి పాటలు పాడడం, ఎంతో అంత మనీ వస్తాయి ఇంట్లో ఇవ్వడం, నేను ఇంటర్వ్యూలో అడిగినప్పుడు మనీ కూడా నేను ఇంట్లోనే ఇస్తాను అని చెప్పడం. సో ఇవన్నీ ఇంత మంచి అమ్మాయి అసలు ఎందుకు చనిపోయింది, అంటే ఫోక్ సింగర్గా ఉన్నప్పుడు ఇంత ఫేమ్ రాలేదు, కానీ జస్ట్ పేరడీ సాంగ్స్ పాడంగానే సో ఇన్స్టాగ్రామ్లో తనకు ఒక ఫేమ్ వచ్చేసింది, అంటే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రావడం, తనకు పేరు రావడం. నేను నిజం చెప్తున్నా, అంటే ఇంతకుముందు నేను ఒక మాట మాట్లాడడం జరిగింది, అంటే శృతిని నేను తీసుకొచ్చి మేము హైలైట్ చేసినామని అస్సలు కాదు. శృతి వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి నేను వాళ్ళని ఇంటర్వ్యూ చేసిన. సో శృతి టాలెంట్ ముందు నా ఇంటర్వ్యూ చాలా తక్కువ, ఇది మాత్రం నేను పక్కా చెప్తా. ఎందుకంటే తన వాయిస్ అసలు సూపర్. నిజం చెప్పాలంటే తను పాట పాడితే ఎవడైనా డ్యాన్స్ చేయాల్సిందే, అంత బాగా ఉంటుంది తన వాయిస్. బట్ శృతి ఇట్లా చేయడం నాకైతే చాలా బాధ అనిపించింది. నేను నిజం చెప్తున్నా, నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు అసలు ఏం తినలే. ఎందుకంటే
అంటే పాపం చనిపోయింది, అసలు ఎట్లా చనిపోయింది ఈమె ఏంటి అంటే వీళ్ళకి ఏదన్నా మన సైడ్ నుంచి ఏదైనా న్యాయం చేయాలి అని చెప్పేసి నేను అనుకున్నా. సో అంటే నేనే కాదు, అంటే శృతికి న్యాయం జరగాలని చెప్పేసి జానపద పాటలకు సంబంధించిన పెద్దలందరూ అక్కడ రావడం జరిగింది. అక్కడ అంటే తన లాస్ట్ మూమెంట్లో పాటలు పాడడం, జానపద పాటలు పాడడం, తన గురించి పాడడం, అంటే ఇంకా వెళ్ళిపోయిందని చెప్పి పాటలు పాడడం, ఇవన్నీ వీళ్ళందరూ అక్కడికి రావడం. అంటే అక్కడికి వీళ్ళందరూ ఎందుకు వచ్చారంటే తనకేదో ఒక న్యాయం చెయ్యాలి అని చెప్పేసి. అంటే లాస్ట్లో వాళ్ళు కూడా డిసప్పాయింట్కి గురయ్యారంట. అంటే మేము న్యాయం చేయాలని చెప్పేసి మేము రావడం జరిగింది. బట్ వాళ్ళు కాంప్రమైజ్ అయిన తర్వాత మేము మాట్లాడే వేస్ట్. ఎందుకంటే వాళ్ళ కూతురు, అంటే ఏదైనా చేయాలంటే వాళ్ళే చేయాలి. బట్ నాకైతే ఏమనిపించిందంటే అక్కడ నేను మాట్లాడినప్పుడు, అంటే ఎవరన్నా వాళ్ళ ఇంట్లో అబ్బాయిని కానీ, ఇంట్లో వాళ్ళ అమ్మాయిని కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ ఎవరైనా చంపేస్తే వాళ్ళని చంపేయాలన్నంత కోపం మనకు వస్తుంది. బట్ నాకు ఎందుకో అంటే వాళ్ళ గురించి మాట్లాడడం కానీ, వాళ్ళని తిట్టడం కానీ నాకు ఎక్కడ కనిపించలేదు. అంటే కాంప్రమైజ్ అయిన తర్వాత అంటే వాళ్ళ పెద్దలు మాట్లాడొద్దు వాళ్ళ గురించి అని చెప్పి ఉన్నారా, లేకుంటే ఏంటో నాకు అర్థం కాలేదు. బట్ నాకైతే శృతి చనిపోవడం మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. నేను నిజం చెప్తున్నా, నేను శృతిని ఇదే ప్లేస్లో, అంటే నేను ఇక్కడ కూర్చున్నా, శృతి వాళ్ళు ఎక్కడ కూర్చున్నారో, సో ఇదే ప్లేస్లో నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. నేను మాట్లాడే విషయాలు కూడా శృతి వింటుంది అని నేను అనుకుంటున్నా. బట్ నేను ఏదైనా తప్పు మాట్లాడితే మాత్రం సారీ. బట్ జస్ట్ నేను అనుకున్నా అసలు ఇట్లా చనిపోయిందంటే నాకే బాధ అనిపిస్తుంది. బట్ నేను ఇప్పటి వరకు నేను మాట్లాడింది మొత్తం నేను ఊహించుకుంది, అంటే జస్ట్ నేను అనుకున్నది. అంటే శృతి ఒకవేళ చనిపోతే ఈ కారణమై ఉంటుందా, ఒకవేళ ఈ కారణమై ఉంటుందా, ఒకవేళ ఆ కారణమై ఉంటుందా అని జస్ట్ నేను షేర్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు కూడా చాలా బాధ ఉంది. సో ఆ అమ్మాయి చనిపోయిందంటే నాకు నిజం చెప్తున్నా, నాకు మాటలు రాలేదు చనిపోయింది అనగానే. నేను చిక్కికి ఫోన్ చేయడం, దాని తర్వాత ఈ శృతి వాళ్ళ బాబాయ్తో మాట్లాడడం, అక్కడికి వెళ్ళడం, దాని తర్వాత అసలు మాట్లాడలేకపోతున్నా. బట్ ఇట్లాంటిది ఎవ్వరు చేసుకోవద్దు. ఒకవేళ మీకు జీవితం మీద విరక్తి వస్తే మీరు ఎవరి దగ్గరనైనా వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకుంటే వాళ్ళు మనకు కౌన్సిలింగ్ ఇస్తారు. నేను ఇంకో విషయం చెప్తున్నా, మీకు ఎవరికన్నా చనిపోతాం మా జీవితం అయిపోయింది అనుకున్నారనుకో, నా దగ్గర రండి, ఓకేనా? నా దగ్గర రండి, నేను చెప్తా అసలు మీరు ఏం చేయాలనేది. బట్ నేను ఒక్కటే మాట, ఈ లవ్వు కొవ్వు ఇవన్నీ పక్కన పెట్టండి. అంటే కొంతమంది నిజమైన ప్రేమికులు ఉన్నారు. సో అంటే వాళ్ళ జీవితాలపైన వాళ్ళు నిల్చొని, సో వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకొని హ్యాపీగా బతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ చాలామంది ఇప్పుడున్న జనరేషన్లో ఒక అమ్మాయి 10 మందిని లవ్ చేస్తుంది, అదేవిధంగా ఒక అబ్బాయి 10 మందిని లవ్ చేస్తుంది. ఒక్కరితో చాట్ చేయరు. ఇప్పుడున్న జనరేషన్ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ 10 మందితో చాట్ చేస్తారు. సో ఇంకోటి ఏంటంటే నిజమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? జస్ట్ అమ్మ నాన్న దగ్గర తప్ప ఎక్కడ నిజమైన ప్రేమ దొరకదు. ఒకవేళ నిజమైన ప్రేమ దొరుకుతుంది అంటే ఆ 1000లో ఏదో 10 ఉంటుంది అంతే నాకు తెలిసి. సో ఆ 1000లో 10 ఎక్కడ? సో అమ్మ నాన్న ప్రేమ ఎక్కడ? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. అంటే లవ్ మ్యారేజ్ చేసుకోవడం నేను తప్పనట్లే, లవ్ చేయండి, కానీ నిజమైన వాళ్ళని లవ్ చేయండి. అంటే నిజంగా లవ్ చేసే వాళ్ళను లవ్ చేయండి. అంటే మోసం చేసే వాళ్ళని అయితే లవ్ చేసుకోకండి. బట్ నాకు దయాకర్ పైన మాత్రం నాకు చాలా కోపం ఉంది. ఎందుకంటే అబ్బాయిని తిని లవ్ చేయడం కూడా తప్పు. ఇంకోటి ఏంటంటే ఆ రోజు నాకు నేను లవ్ చేస్తున్నంటే నేను మాట్లాడుతుంటే అసలు ఈయన నేను చూసి లవ్ చేస్తున్నాను, నువ్వు ఆమెను ఎందుకు లవ్ చేస్తున్నావు అని చెప్పి నేను క్వశ్చన్ అడుగుతుంటే, అంటే ఇప్పటి వరకు నేను ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది. సో అందరు వచ్చిన తర్వాత నేను ఎవరన్నా నా పేరెంట్స్ వచ్చినా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినా నేను ఎవరు అసలు మీకు ఏమవుతారో అని చెప్పి నేను పక్కా మాట్లాడతా. నా దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళని ఒకవేళ మీరు ఎవరైనా మీకు టచ్లో ఉంటే మీరు అడగండి, అసలు ఏం చేయాలనుకుంటున్నావు, నీ డ్రీమ్ ఏంది, ఎట్లా వెళ్ళాలనుకుంటున్నావు, సో ఇవన్నీ అడుగుతా. ఒకవేళ పేరెంట్స్ వస్తే సో మీ పిల్లల్ని ఏం చేపిద్దాం అనుకుంటున్నారు మీరు అని అడుగుతా. అంటే నేను అది ఇది అనుకుంటే మీరు అనుకున్నది కరెక్టే, బట్ మీ పిల్లలు ఏమనుకుంటున్నారో వాళ్ళని చేపియండి, అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారో అదే చేపియండి అని అంట. ఎందుకంటే పిల్లలకి అంటే నేను ఇప్పుడు చిన్నప్పటి నుంచి నేను పెరిగింది కూడా మీకు ఒక విషయం చెప్తా. ఏంటంటే మనకి ఇష్టమైనది ఏదైనా ఉంటే అది ఎంత కష్టమైనా మనం చేయాలనుకుంటాం, బట్ ఇష్టం లేకపోతే అసలు ఆ పనే చేయాలనుకోం. సో అట్లాంటిది సో పిల్లలకు కూడా మీరు ఏం నేర్పిస్తారంటే పిల్లలకి ఏం అవ్వాలనుకుంటున్నారు దాన్ని ఎంకరేజ్మెంట్ చేయండి. దాన్ని ఎంకరేజ్ చేస్తేనే వాళ్ళు కూడా పేరెంట్స్ మనని ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు, సో దాన్ని మనం చేసి సాధిస్తాము అనేది ఒకటి ఉంటుంది. సో దీనికన్నా నేను ఎక్కువ ఏం మాట్లాడలేను. బట్ అంటే శృతిది ఇప్పటికి నాకు ఇంత మాట్లాడినా శృతిది అసలు ఆత్మహత్యనా లేకుండా నిజంగా ఎవరైనా చంపేస్తే వాళ్ళ అత్తగారు చంపేశారా అనేది నాకు ఇప్పుడే క్వశ్చన్ మార్క్ ఉంది. సో ఇది ఒక మిస్టరీగానే మిగిలిపోతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. బట్ నేనేదన్నా తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి. జస్ట్ నేను ఊహించింది మాత్రమే నేను చెప్పిన. శృతిని తప్పుగా నేను మాట్లాడితే నన్ను క్షమించండి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.